విజయవాడలో ఫిక్కీ సదస్సు ప్రారంభించిన చంద్రబాబు ఉమ్మడి ఏపీలో 9 సార్లు దావోస్ వెళ్లా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్న సీఎం. మచిలీపట్నంలో మంత్రి లోకేష్ పర్యటన. సమాజంలో మార్పు రావాలి, మహిళలతో మాట్లాడే విధానం మారాలన్న మంత్రి. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం. కాకానేని కస్టడీకి తీసుకున్న సిట్. సెంట్రల్ జైలు నుంచి కృష్ణపట్నం PSకు తరలింపు. 2 రోజుల పాటు విచారించనున్న సిట్. చీకటి అధ్యాయానికి 50 ఏళ్లు. ఎమర్జెన్సీ పాలన దేశానికి మాయని మచ్చ. కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్. పల్నాడు జిల్లాలో సేల్స్ ట్యాక్స్ అధికారుల దాడులు. బిల్లులు చెల్లించకుండా గ్రానైట్ తరలింపు. 9 గ్రానైట్ లారీలు సీజ్ చేసిన అధికారులు. మడకసిరలో క్షుద్ర పూజల కలకలం. మహిళ ఫోటోకి మేకులు కొట్టి పూజలు. తనపై గిట్టని వారే చేశారంటున్న బాధితురాలు. భద్రాద్రి జిల్లా ఎల్లాపురంలో విషాదం. విద్యుత్ షాక్తో తండ్రి, కొడుకు మృతి. భార్యకు తీవ్ర గాయాలు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలు. ఫ్యాక్టరీల దగ్గర రోజుల తరబడి పడిగాపులు. కిలోమీటర్ల మేర రోడ్లపై నిలిచిన ట్రాక్టర్లు. తెనాలిలో చార్ధామ్ యాత్ర పేరుతో మోసం. 270 మంది భక్తుల నుంచి 80 లక్షల రూపాయల వసూలు. ఢిల్లీలో వదిలేసి పరారైన టూర్ నిర్వాహకుడు. బాపట్లలో మత్స్యకారుల ఆందోళనపై కలెక్టర్ స్పందన. ఈపూరుపాలెం కాలువ తీయిస్తామని హామీ. పనులు ప్రారంభించిన అధికారులు. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో హైకోర్టుకు నివేదిక. పామాయిల్ సరఫరా చేసినట్లు ధృవీకరణ. నివేదిక సమర్పించిన సిట్. తుంగభద్ర డ్యాంకి పెరుగుతున్న వరద. ఇన్ఫ్లో 24,129 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 1,615 అడుగులు. జూరాల ప్రాజెక్టుకి వరద. 7 గేట్లు ఎత్తివేత. ఇన్ఫ్లో 72,000, అవుట్ఫ్లో 63,084 క్యూసెక్కులు. శ్రీశైలం ప్రాజెక్టుకి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 60,398 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 859 అడుగులు. చేశారన్న మోదీ. పంజాబ్ అమృత్సర్లో జోరుగా వర్షం. పలు ప్రాంతాలు జలమయం. రోడ్లపై భారీగా చేరిన వర్షపు నీరు. జమ్మూ కశ్మీర్లో విరిగిపడ్డ కొండ చర్యలు. శ్రీనగర్ జాతీయ రహదారి మూసివేత. చందర్కోట్ భారీగా నిలిచిన వాహనాలు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దుశ్చర్య. రోడ్డు రోలర్ని తగులబెట్టిన మావోయిస్టులు. పామలవాయి ఫారెస్ట్లో ఘటన. ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీ చేరుకున్న IAF విమానం. స్వదేశానికి 224 మంది భారతీయులు. స్వాగతం పలికిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే.